మాటలు రావట్లేదండి. చాలా అంటే చాలా పెయిన్గా ఉంది. సొంత బావ, అక్క మొగుడు, వ్యవసాయ అధికారి శ్రీహరి బావమరిదిని నమ్మి బినామీగా ఉండమని డబ్బులు ఇచ్చాడో, లేదా వడ్డీలకి తిప్పని డబ్బులు ఇచ్చాడో, మొత్తానికి డబ్బులు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు. వాడితో బావమరిది హరికృష్ణ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో రేపు హరికృష్ణ ఏడు మరి నేను ఇల్లు కట్టుకుంటానరా, డబ్బులు కావాలరా అన్నాడు. ఇస్తాలే బావా అన్నాడు. ఎప్పట్లాగా అడిగాడు అనుకున్నాడు. మళ్ళీ అడిగాడు. దాదాపు ₹1,00,00,000 ఇవ్వాలంట. ₹1,00,00,000 డబ్బు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి? అదే బావ చనిపోతే బావ నేను కలిపి వ్యాపారాలు చేస్తున్నట్టుగా నమ్మించేసి, ఆల్రెడీ అందరికీ అలాగే చెప్తున్నాడు కాబట్టి నేను నమ్మించి మా అక్క అమాయకురాలే లావణ్య ఆమె నుంచి డబ్బు రాబట్టొచ్చని అనుకున్నాడు. అనుకున్నది తడవగా మార్నింగ్ వీడియో పెట్టా కదా, పెంచలకొండ తీసుకెళ్ళి దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు రవీంద్ర అండ్ యానాథ్ ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని కుక్కల ఇంజక్షన్ ఆల్రెడీ రెడీగా చేసుకొని కారులో బలవంతంగా శ్రీహరి కుక్కల ఇంజక్షన్ ఎక్కిచ్చేసి స్పాట్లో చనిపోయాక అది గుండెపట్ట నమ్మించి ఇంటికి పట్టుకొచ్చి వీళ్ళకి సంబంధించేసి ఖననం చేయాలి, దహనం కాకుండా, అంటే పూడ్చిపెట్టాలి. లేదంటూ దహనం చేశారు. అప్పటికి ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ కదా, ఆయన ఫ్రెండ్స్ మొత్తం గెస్టెడ్ ఆఫీసర్ కదా, మొత్తం ఎంప్లాయీసే కదా. దెన్ వాళ్ళు చెప్తున్నారు, మరోపక్క భార్య చెప్తుంది మాకైతే డౌట్గా ఉంది పోస్ట్ మార్టం చేయాలని. పోలీసులు సహకరించలేదు పోస్ట్ మార్టంకి అండ్ కేసు ఫైల్ చేయలేదు. దాంతో హరికృష్ణ చెప్పినట్టుగానే దహన సంస్కారాలు చేసేసారు. ఇక కార్యక్రమాలు అయిపోయినాయి. ఇక ఆ తర్వాత హరికృష్ణ వెళ్ళిపోయి సేమ్ అన్నట్టుగానే నాకు వాటా ఉంది ఆస్తిలో, బావ నాకు ఇవ్వలేదని చెప్పేసి ఇక ఆమెతో గొడవ పడుతున్నాడు. ఇక అప్పుడు ఆమెకు తేడా కొడుతుంది. ఇక అప్పుడు మొన్న జూలై 6వ తారీఖున ప్రజా ఫిర్యాదుల విభాగం ఇది ఉండేది కదా, జిల్లా ఎస్పీతో వచ్చేసి పెడుతూ ఉంటారు. 6వ తారీఖు అంటే మన సోమవారం వెళ్ళి ఇక ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చేసి ఎస్పీతో మొత్తం చెప్పారు. దెన్ ఇమీడియట్గా ఆ ఏరియాకి ఉన్నటువంటి డిఎస్పీతో ఫోన్ నెంబర్ ఏంటి విషయం అడిగితే అప్పుడు క్రాస్ చెక్ చేసి నిజమే మేడం మన పోలీసులు పట్టించుకోలేదు, ఆ మనిషిని చంపారు, కుక్కల ఇంజక్షన్ ఇచ్చి చంపింది హరికృష్ణ వాళ్ళ బామ్మర్ది అన్నారు. మార్నింగ్ వీడియో ఇచ్చాం, హరికృష్ణ పరారీలో ఉన్నాడు. తీరా చూస్తే హరికృష్ణ భార్య, హరికృష్ణ ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలండి పాపం. ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది ఆ కుటుంబానికి. నలుగురు సింగరాయకొండ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పక్కన ఉన్నటువంటి గూడ్స్ సైడ్ వస్తుంటే దాని ముందు దిగేసి నలుగురు చనిపోయారు. ఏం చెప్పాలండి, ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఆశకి అంతు లేదా, అత్యాశకి అంతు లేదా? మన మనుషుల్ని చంపి మనం ఏం బాగుపడతాం? అండ్ ఈరోజున సొసైటీలో ఏదన్నా చిన్న తప్పు చేసినా దొరికిపోతామే, అయినా కానీ ఒక మనిషిని కుక్కల ఇంజక్షన్ ఇచ్చి చంపి మనం దొరకకుండా ఎలా ఉంటాం? మనం దొరికితే పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఎటు నేను దొరికిపోతాను, నా కుటుంబం ఇంకేమైంది అని చెప్పి అందరం చంపేశాడు. నేను అది వీడియో రిలీజ్ చేశాడంట, నాకే సంబంధం లేదు, నన్ను కావాలని నిరికిస్తున్నారని. ఈరోజు చచ్చిపోయాడు. ఒక మనిషిని చంపాడు ₹1,00,00,000 ఆశపడి. అక్క కుటుంబాన్ని వచ్చేసి కుటుంబ పెద్ద లేకుండా చేశాడు. వీళ్ళ కుటుంబానికి ₹1,00,00,000 ఆశపడి ఇతను చచ్చిపోయి, భార్య చనిపోయి, పిల్లలు చనిపోయి అందరం చంపేశాడు. ఎంత దారుణమండి అసలు. దయచేసి చెప్తున్నా, మనది కానీ సొమ్ము మనకొద్దు. మన బంధువులైనా మనకు ₹1 ఇచ్చి దాచండి అని చెప్తే దాచి జాగ్రత్తలు అడిగినప్పుడు ఇచ్చేయండి. లేదు మా వాళ్ళకి ఆధారపడి వద్దని చెప్పేయండి. మరల చెప్తాం, మనది కానీ సొమ్ము మనకొద్దు. అండ్ ఒకవేళ మన డబ్బు అంటూ ఒకవేళ దగ్గర ఎవరిదైనా ఉండాల్సి వస్తే మీరు ఇచ్చినట్టుగా ఉండాలి తప్ప ఏంటి ఎన్నాళ్ళు ఆడుకుంటారా త్వరగా ఇచ్చే నాకు అని భయపెట్టేట్టు బిల్డప్ ఇచ్చేట్టు ఉండొద్దు. చాలా ప్రాక్టికల్ చెప్తుంది ఈ మాట. అయితే మీరు ఇచ్చే పొజిషన్లో ఉండండి, తీసుకున్న పొజిషన్లో ఉంటే తిరిగి ఇచ్చేలా ఉండండి తప్ప తిరిగి ఇవ్వద్దు. వాడికి ఇబ్బంది పెడదాం, వాడిని చంపేద్దాం, లేదా వాడు పోయాక ఈ డబ్బులు మన ఇయ్యాలి, వద్దండి. దానివల్ల మనం ఎంత నష్టపోతామంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి, ప్రాణాలు కూడా మిగలవు. బట్ చాలా అంటే చాలా పెయిన్గా ఉంది నాకైతే మాత్రం. ఇది ₹1,00,00,000 ఆశపడి అక్క కుటుంబానికి సంబంధించి కుటుంబం పెద్దన లేకుండా చేసాడు బావని శ్రీహరిని. ఈయన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.